హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే సాడ్ న్యూస్ అనమాట. మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకనేసి చెప్తున్నాను. మా బాబు ప్లే స్కూల్కి వెళ్తాడనమాట. సో అక్కడ వేరే అబ్బాయి మా బాబుని ఫింగర్ కొరికాడు, అంటే బ్లడ్ వచ్చే వరకు కొరికాడు అనమాట. అసలు రెండు పళ్ళు ఘోరంగా లోపలికి దిగినాయి అనమాట. నేను స్కూల్కి వెళ్ళే వరకు మా బాబు అయితే చాలా ఏడుస్తున్నాడు. మౌత్ లో బ్యాక్టీరియా ఉంటది కదా, అట్లా కొరికినప్పుడు ఇన్ఫెక్షన్స్ అవుతాయి కదా. సో వీళ్ళైతే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు. ఇంకా సింపుల్ గా తను ఏం చెప్తుందనంటే, సారీ మేము చూడలేదు అని చెప్తుంది. ఇంకా నేనైతే ప్రిన్సిపల్ కి మెయిల్ రాసాను అనమాట. దిస్ ఇస్ నాట్ వి ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద కీటా అనేసి, ఐ మీన్ కిండర్ గార్డెన్ అనేసి. ఇంకా మా హస్బెండ్ ఏమో యుఎస్ లో ఉన్నారు. ఇంకా నేనే మాట్లాడాను. ఇంకా స్కూల్ వాళ్ళు ఒక ఫామ్ ఇచ్చారనమాట, ఇలా మా స్కూల్లో యాక్సిడెంటల్ గా జరిగింది. ఇంకా సో ఆ ఫామ్ అయితే ఇంకా డాక్టర్ తోటి సిగ్నేచర్ చేపించడానికి ఇచ్చారు నాకు. సో నేనైతే ఇంకా మా బాబుని హాస్పిటల్ తీసుకొచ్చాను. అన్ఫార్చునేట్ గా ఈ హాస్పిటల్ ఏమో క్లోజ్ అయి ఉంది. ఇంకా ఇమీడియట్ గా వేరే హాస్పిటల్కి వచ్చాను అనమాట. ఇది యాక్చువల్ గా నాకు తెలియదు. ఇంకా గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని వచ్చాను నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత లాంగ్వేజ్ ప్రాబ్లము, వాళ్ళేమో డాయిచే మాట్లాడాలి అని అంటున్నారు. నాకేమో ఇంగ్లీష్ వచ్చు, వాళ్ళకేమో ఇంగ్లీష్ రాదు. సో ఇంకా ట్రాన్స్లేట్ చేస్తూ ఇంకా అలా అయిపోయింది అనమాట. ఏదోలో మేనేజ్ చేశాను. ఇంకా అపాయింట్మెంట్ ఇచ్చారు, ఒక గంట అక్కడే వెయిట్ చేశాను. ఇంకా డాక్టర్ చాలా బాగా చూసింది. యాంటీసెప్టిక్ లిక్విడ్స్, ఇంకా బ్యాండేడ్స్, యాంటీబయోటిక్స్ రికమెండ్ చేశారనమాట. టెటనస్ వ్యాక్సిన్ ఖచ్చితంగా ఇవ్వాలి అన్నారు. ఇంకా డాక్టర్ అయితే ఒక లెటర్ రాసింది, అంటే బాబు కండిషన్ ఎలా ఉంది అసలు ఇప్పుడు ఏంటి అనేసి రాసిందనమాట. ఆ లెటర్ కీటాకి పంపిస్తుందంట. అంటే ఇక్కడ రూల్స్, జర్మనీలో అన్ని రూల్స్ ఉంటాయన్నమాట. సో నేను అడిగాను, కెన్ ఐ టేక్ ద పిక్ అని అంటే, యా ఇట్స్ ఓకే అనేసి అన్నది. మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ అన్ని తీసుకొని ఇంటికి వచ్చేసాము.